అన్పార్లమెంటరీ వర్డ్స్ ఒక 2 వాడారు. దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఎందుకు అనంటే ఆయన మాట్లాడకుండా ఉండవలసింది అటువంటిది. కానీ ఏమంటున్నారంటే ఆయన అలా మాట్లాడారు కాబట్టి ఒక మంచి టాపిక్ అనేటటువంటి జనాలు ఈరోజు డిస్కషన్ వచ్చిందనే మాట్లాడుతున్నా. కొన్ని గొంతుకలు స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. ఈరోజు పబ్లిక్లోకి ఒక మాట వెళ్ళింది, దాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నేను చాలా వాటిల్లో డిస్కషన్స్లో చూస్తున్నాను, శివాజీ ఇలా మాట్లాడాడు, శివాజీ రైట్, శివాజీ మాట్లాడాడండి, దాన్ని 100% ఖండించాలి. ఆయన సారీ కూడా చెప్పారు, నేను అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడాను తప్పు అని. కానీ మనం దీని మీద డిస్కషన్ ఏం పెట్టాలంటే అసలు ఇంత దుమారం ఎందుకు లేగిందండి? ఒక్క మాట నేను అడుగుతున్నాను. ఇంత దుమారం దుమారం మాటల్లో నుంచి వస్తుంది. కింద మీరు చూడండి, మీరు ఏ డిస్కషన్ తీసుకున్నా మొత్తం దునియా మొత్తం శివాజీకి పాజిటివ్ వస్తుంది. వ్యతిరేకత ఎవరి నుంచి వస్తుందంటే ఇలా గుడ్డలోడు తీసుకుని తిరిగే వాళ్ళ నుంచే వస్తుందమ్మా. అర్థమైందమ్మా? ఆ గుడ్డలోడు తీసుకుని తిరిగే వాళ్ళకి రేపొద్దు నుంచి జనాలందరికీ ఏం సమాధానం చెప్పుకోవాలి? మరి వాళ్ళ వ్యాపారమే అది కదా. ఆయన చిన్మయ్య గారు మాట్లాడారు, ఆ చిన్మయ్య గారు ఆయన వ్యాపారం కూడా అదే కదా. గర్ల్ ఫ్రెండ్ అని ఒక సినిమా తీశాడు, ప్రపంచానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నాడు? చున్నీ లేకుండా ఉండాలని తీసి అవతల బారేసి వెళ్ళి వాటేసుకుంది ఆవిడ. ఏ తండ్రి చూస్తా ఊరుకుంటాడమ్మా? నాకు అర్థం కాదు. రేపొద్దున అదే మన పిల్లలు ఆ పని చేస్తే దవడ పాల్గొట్టి పెట్టి కొడతాం. ఎందుకు కొడతాం అనంటే దేనికైనా ఒక హద్దు ఉంటుంది, మగాడికైనా ఆడదానికైనా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా మగాళ్ళకి ఉండాలని, మగాళ్ళ చూపులకు హద్దు ఉండాలి కానీ నీ డ్రెస్సింగ్ సెన్స్కి హద్దు ఉండొద్దా? మరి అలాగే నీ శరీరం నీదన్నప్పుడు నా చూపు నాదని వాడు మాట్లాడుతున్నాడు, నా చేష్టలు నావని మాట్లాడుతున్నాడు. ఎవరికి సమాధానం చెప్దాం మనం? నువ్వు ఒక మాట మాట్లాడేటప్పుడు నువ్వు సెలబ్రిటీ కావచ్చుగా అని నువ్వు అనుకుంటున్నావేమో. మాలాంటి వాళ్ళ దృష్టిలో మేము కనీసం పట్టించుకోం. గౌరవం ఇస్తాం ఎంతవరకు? ఈ సమాజాన్ని నువ్వు గౌరవించినంత వరకు. సమాజంలో ఉన్నటువంటి పద్ధతులు కట్టుబాట్లు కొన్ని ఉన్నాయి నైతికంగా. ఆ నైతికంగా మీరు రెస్పెక్ట్ ఇచ్చినంత వరకు ఖచ్చితంగా అందరినీ మనందరం కన్సిడర్ చేస్తాం, రెస్పెక్ట్ ఇస్తాం. అది దాటి ఎవడి శరీరం వాళ్ళదండి. నీ శరీరం నీదైనప్పుడు ఇంట్లో పెట్టుకో. రోడ్డు మీదకి తీసుకొచ్చినప్పుడు నా ఇంటి ముందు నుంచి వెళ్తుంది, నా ఇంట్లోకి వస్తుంది, లేదా నా మొగుడు ముందు నుంచి వెళ్తుంది, నా పిల్లల ముందు నుంచి వెళ్తుంది. వయసు వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు, ఏం చెప్తున్నావు నువ్వు? ఇప్పి చూపించే వాళ్ళకు ఉంటుందా సంస్కారం? నీకు మాత్రం వేసుకునే బట్టల్లోనే సంస్కారం చూస్తారా? వేసుకునే బట్టల్లోనే సంస్కారమా? క్యారెక్టర్ బట్టలతోనే డిసైడ్ చేస్తారా? తెలుస్తుందమ్మా క్యారెక్టర్. నువ్వు మాట్లాడితే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎంతో 2 రోజుల తర్వాత, లేకపోతే 4 రోజుల తర్వాత, వారం తర్వాత నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుస్తుంది. లేకపోతే నువ్వెవరో నాకేం తెలుసు? ఇప్పుడు చీర కట్టుకొని వచ్చానంటే నమస్కారం అంటే అంటారు, గ్లామరస్ గా వచ్చావంటే హాయ్ అంటారు. ఈ రెండింటికి తేడా నీకు అక్కడే కనిపిస్తుంది కదా. ఎందుకు ఇలాంటివి మాట్లాడొద్దు. ఇవన్నీ ఏంటంటే ఎస్కేపిజం అంటారు. నేను ఖచ్చితంగా ఎస్కేపిజం. ఏమంటే డ్రెస్సుల్లోనే ఉంటుందంటే ఖచ్చితంగా డ్రెస్లోనే ఉంటుంది. పెళ్లి కూతురు లక్షణంగా పట్టు చీర కట్టుకొని కూర్చొని ఉంటే ఎంత అందంగా ఉన్నారనుకుంటారు. బికినీ డ్రెస్ వేసుకుని కూర్చొని పెళ్లి చేసుకోమను. ఎందుకు? అక్కడ ఒక సందర్భం ఉంది, సంప్రదాయం ఉంది, దాన్ని మనం పాటించి తీరాలి. సంప్రదాయాన్ని గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఈ దేశంలో నువ్వు పుట్టావు. భారతదేశం గౌరవాన్ని, సంప్రదాయాన్ని గౌరవించలేని వీళ్ళందరినీ ఏ దేశం కావాలో ఆ దేశానికి పంపండి. కుటుంబ వ్యవస్థను గౌరవించలేని వాళ్ళని ఎక్కడుండాలో అక్కడ ఉండమని చెప్పండి. అంతేగాని మీరు ఇవాళ నెట్టింట్లో మొత్తం మీ ఫోటోలన్నీ హల్చల్ అవుతున్నాయి. నేను చూడను, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను చూడను. కానీ వయసు వచ్చిన మగ పిల్లలు చూడకుండా ఉంటారా? గాడిదలాగా నీకు వచ్చినాయి అన్ని సంవత్సరాలు, కానీ ఇవాళ 15 ఏళ్ళ కుర్రాడు, 14 ఏళ్ళ కుర్రాడు నోరు తెచ్చుకొని చూస్తున్నాడు నీ ఫోటోలు. అది ఒక తల్లికి ఎంత బాధ ఉంటుంది, ఒక తండ్రికి ఎంత బాధ ఉంటుంది. ఇంకొకటి, పిల్లలతో కలిసి స్విమ్ సూట్లు వేసుకొని నీళ్ళల్లో ఆడుతా నువ్వు తిరుగుతావు. ఇంకొక తల్లి బిడ్డ ఎలాంటి స్థితిలో ఉండాలి? నీ ఇంట్లో నీకు కట్టుబాట్లు లేవేమో, నీ ఇంట్లో నీకు సాంప్రదాయాలు లేవో. సాంప్రదాయాన్ని నువ్వు చెడగొట్టడానికి నువ్వు సిద్ధమైతే ఇవాళ ప్రతి మనిషి బరిదాటడానికి సిద్ధంగా ఉంటాడు. వాడు నిన్ను ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను? ఇప్పుడు రీసెంట్ గా నిధి అగర్వాల్ ఇష్యూ చూసారు కదా మీరు. ఆవిడ ఒక సాంగ్ రిలీజ్ ఈవెంట్కి వచ్చి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆవిడ మొత్తము ఒకటేసారి ఆవిడ మీద పడిపోయి క్రష్ చేసి ఆవిడ చాలా ఇబ్బంది పడిపోయినటువంటి సీన్ చూసారు కదా. మీకు అక్కడ వాళ్ళ పైశాచికత్వం కనబడిందా? ఆవిడ డ్రెస్సింగ్ స్టైల్లో ఉన్నటువంటి తప్పు కనబడిందా మీకు? రెండు. ఇప్పుడు నువ్వు 10 మందిలోకి వెళ్తున్నావు, అక్కడ అమ్మాయిని తీసుకెళ్ళినటువంటి వాళ్ళు అక్కడికి ఒక షాపింగ్ మాల్లోకి వచ్చేటటువంటి వాళ్ళు మీరేమైనా విఐపీని పిలిచారమ్మా? లేకపోతే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని పిలిచారా? ఎవరిని పిలిచారు? ఎవడు పడితే వాడు లోపలికి వచ్చేస్తున్నాడు. ఇంకొక మాట ఏం మాట్లాడారు మీరు? వాళ్ళందరూ పైశాచికత్వం అన్నారు. ఆ పైశాచికత్వం ఉన్నటువంటి మనుషుల్ని తయారు చేసింది ఈ సోకాల్డ్ జనాలు కాదా? నా ఇష్టం వచ్చినట్టు నేనుంటా,
నేను ఎవరితోనైనా తిరుగుతా, నేను ఏ పనైనా చేస్తా, నేను ఏ గుడ్డలైనా వేసుకుంటానని నువ్వు బరి తెగించి మాట్లాడినప్పుడు వాడు కూడా సమాజం ఇంతేనని చెప్పి తిరుగుతున్నాడు. మగాడు కంట్రోల్లో పెడదాం, ఖచ్చితంగా పెడదాం, కొరడా తీసుకుని పెడదాం, కంచి పెట్టి కొట్టి మరీ పెడదాం. మనం ఎక్కడుంటున్నాం? ఇప్పుడు బీరువా ఓపెన్ చేసావు, నగలు బీరువా నిండా నగలు పెట్టావు, తలుపు ఓపెన్ చేసి ఎవడు దొంగతనం చేయడానికి లేదా, నువ్వు పెత్తనాలకు పోయావు. దొంగతనం జరగకుండా ఉంటుందా? దొంగతనం నా బంగారం నేను సెక్యూరిటీ పెట్టుకోను, నువ్వు దొంగతనం చేయకూడదు అంటే నా అవసరాలు నాయి. దొంగతనం జరిగే తీరుతుంది అక్కడ. విలువైనటువంటి ప్రాణం లేని ఒక వస్తువునే నువ్వు బీరువాల్లో పెట్టి లాకర్లో తీసుకునే లాకర్లు, ఈ అమ్మకి ఎన్నో లాకర్లు ఉంటాయి, పెట్టి నువ్వు మోస్తున్నావే, ఆడది అంతకంటే విలువైంది. ఏ విలువైంది అనంటే ఎప్పుడు కూడా ఈ పురుష సమాజము చాలా వరకు కూడా ఆడదాన్ని ఒక భోగ వస్తువుగానే చూస్తుంది. మీకు చేతనైతే ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన ఆడవాళ్ళందరినీ నేను మాట్లాడుతున్నాను, మగాడి మైండ్ సెట్ని మార్చి చూపించి మాట్లాడండి. అంటే వాళ్ళు మారరా? ఎవరు? మనం మార్చాలి కానీ వాళ్ళు స్వతహాగా వాళ్ళలో మార్పు రాదా? స్వతహాగా మార్పు వీళ్ళకి మంచి తల్లులైతే, స్వతహాగా మార్పు వీళ్ళు మంచి భార్యలైతే, స్వతహాగా మార్పు వీళ్ళు మంచి సిటిజన్స్ అయితే. అర్థమైందా? ఇవాళ కానంత వరకు నువ్వు స్విమ్